దానికి సంబంధించి డిబేట్లో ఇంకా ఇతర అంశాలు కూడా రాష్ట్రానికి సంబంధించి మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే. అలాగే మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, చూశారు కదా, ఇది మనకు మాత్రమే ఇలాంటి సౌకర్యాలు ఎందుకని కలుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున, పార్టీ తరఫున, ప్రజల తరఫున అందరికీ అభినందన, శుభాకాంక్షలు. మా తరఫున కూడా సార్. వారు ప్రజాక్షేత్రంలో మరింత కాలం ఉండాలి. వారి సర్వీసెస్, వారి అధునాతన ఆలోచన విధానాన్ని నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పుట్టినరోజు నాడు వారు ఒక స్ఫూర్తి, నో డౌట్. ఒక జనరేషన్ 2-3 జనరేషన్లకి ఆయన స్ఫూర్తి. అంటే వెల్త్ క్రియేషన్కి సంబంధించి ఆయనకి బోల్డన్ ఐడియాస్ ఉన్నాయి. నిజంగా వాటిని సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రిగా ఉండగా. సరే, రాజకీయాలన్న తర్వాత ఇతరత్ర మరకలు కూడా అంటుకుంటుంటాయి. వాటి గురించి పుట్టినరోజు నాడైతే మనం మాట్లాడదు. ఎందుకంటే ఈరోజు ఆయన బాగుండాలి, 10 కాలాల పాటు రాష్ట్రం బాగుండేలాగా ఆయన సేవలు అందించాలి, అంతే. నేను 99లో నాకు ఇంజనీరింగ్ అయిందండి. ఇంజనీరింగ్ అయ్యాక నేను 2000 సంవత్సరంలో జర్మనీలో వర్క్ చేసేవాడిని. వన్ ఫైన్ డే మా ప్రాజెక్ట్ మేనేజర్ నన్ను అడిగారు అన్నమాట, యూఆర్ ఫ్రమ్ ఇండియా రైట్, సో విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. ఓ హైదరాబాద్, నాయుడు సిటీ, యూఆర్ ఫ్రమ్ నాయుడు సిటీ. నేను షాక్ అయిపోయారు. ఒక జర్మన్, ఆయనకి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు, విన్నారు. సో ఒకసారి ఒక పులకరింత. ఎందుకంటే ఆ రోజుల్లో అయితే అసలు ఆ రోజుల్లో జర్మనీలో హిందీ సినిమాలే వచ్చేవి కావు. ఇప్పుడంటే పెరిగిపోయి అలాంటి ప్రాంతాలు అలా మన తెలుగు వాళ్ళు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. అలాంటి ప్రాంతంలో ఒకసారి మనం చెప్పే ఒక ఆనందం, అంటే వారికి అటువంటి ఇమేజ్ ఉందన్నమాట. రైట్. సరే, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనతో పాటు శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే మనకి పాదయాత్ర వెంకటేష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అందరూ జాయిన్ అయ్యారు. ముందస్తుగా అండి, మీ అందరి తరఫున, నా తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రైట్. రవికిరణ్ గారు, మనం స్టార్ట్ చేసిన టాపిక్ ఈ అంశము. ఇప్పుడు బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ అనేది మన దేశంలో కొత్త కాదు వాసుదేవన్ గారు, మీకు ఆల్రెడీ తెలుసు. నేను కూడా 2019లో మా పార్టీ అభ్యర్థిగా కూడా నేను దాన్ని ఫాలో అయిన వ్యక్తిని. అయితే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, నాకు తెలిసినటువంటి కొత్తగా ఏమైనా నియమావళి మారేవో నాకు తెలియదు. నాకు కూడా ఈ టాపిక్ ఇందాక 5 నిమిషాల ముందు పంపారు, లేకపోతే నేను కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని కనుక్కొని ఏంటి మీ సమస్యను కనుక్కొని కొంచెం వివరాలు కనుక్కొని నాకు అవకాశం లేకుండా పోయింది. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఫామ్ 12 అధికారి తీసుకొని వెళ్ళి దాన్ని ఫిల్ చేసి ఏ అసెంబ్లీకి, ఆ అసెంబ్లీ నెంబర్ ఏంటి, దాంతో పాటు అతనికి ఎలక్షన్ కి సంబంధించినటువంటి పోస్టింగ్ ఆర్డర్, ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, దానికి అలాగే 3వ పేపర్ అతను ఎపిక్ ఐడి, అతను ఓటర్ ఐడి కార్డు యొక్క జిరాక్స్, ఈ 3 జడ్జ్ చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి అది స్వీకరించి ఆ ఊర్లో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెడతారు. ఆ సెంటర్ కి పలానా తారీఖు పలానా సమయం వెళ్ళమంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి 5 రకాలైన ఫామ్స్ ఇస్తారు. ఫామ్ 13A, 13B, 13C, 13D, అలాగే పోస్టల్ బ్యాలెట్, ఈ 5 ఇస్తారు. 13A అనేది డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ చేయాలి. దానిలో గెజిట్ ఆఫీసర్ సంతకం కూడా ఉంటారు. గెజిట్ ఆఫీసర్ కూడా సంతకం చేస్తారు. అలాగే 13B అనేది కవర్ A, 13C అనేది కవర్ B, 13D అనేది ఇన్స్ట్రక్షన్స్, ఏది ఎలా చేయాలని. అలాగే బ్యాలెట్ ని వాళ్ళు టిక్ చేశాక వాళ్ళు అదిను డిక్లరేషన్ కలిపి కవర్ ఏలో పెట్టి దానికి సంతకం పెట్టి, ఆ కవర్ ఏని మళ్ళీ కవర్ బిలో పెట్టి సీల్ వేసి సంతకం పెట్టి ఇవ్వాలన్నమాట. జనరల్ గా ఇది ప్రక్రియ. ఇప్పుడు ఉదాహరణకి కాకినాడలో ఒక అధికారి, సిఆర్పిఎఫ్ బలగాలు ఆల్రెడీ వచ్చున్నాయి. ఇప్పుడు ఈ బలగాలు, ఈ అధికారికి లేకపోతే పోలీస్ అధికారి ఇక్కడికి వచ్చున్నాడు, కరెక్ట్ అసలు ఓటు విజయవాడలో ఉంది. ఇక్కడ రిటర్నింగ్ అధికారికి తన ఈ అసెంబ్లీ ఏంటి, దాని నెంబర్ ఏంటి అని చెప్పి ఇచ్చి ఇక్కడ వేసుకోవాలి. కానీ అతను మళ్ళీ విజయవాడకి వెళ్ళి అతను హోమ్ పోలింగ్ స్టేషన్ కి రిటర్నింగ్ అధికారి దగ్గరికి ఇవ్వాలి అంటే ఎక్కడ అవుతుంది? అదే పని కాదు కదా, సాధ్యం కాని పని. ఇది సాధ్యం కాని పని. అది సాధ్యం కాని పని. అంటే మెలిక పెట్టడమే ఇబ్బంది పెట్టడం అనేది అర్థమవుతుంది సార్. ఒకవేళ అంటే నాకు దీనిలో వాస్తవాలు నాకు తెలియదు. ఒకవేళ మీరు సీనియర్ పార్టీకి మీరు కనుక్కొని ఉంటారు. ఇటువంటిది అయితే ఇది రాష్ట్ర ఎన్నికల అధికారి యొక్క వైఫల్యం. ఎందుకంటే గత కొన్ని మాసాలుగా రాష్ట్ర ఎన్నికల అధికారి, నేను కూడా నా పార్టీ తరఫున
ప్రతి వీక్ కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి పూర్తి ట్రైనింగ్ ఆ జిల్లా అధికారులకి రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా ఇచ్చి ఉంది ఆల్రెడీ. ఇచ్చున్నా సరే రేపు ఈ యొక్క ఎన్నికలు మొత్తం నిర్వహించే అధికారుల్లోనే కన్ఫ్యూజన్ ఏర్పడినట్లయితే గనక ఇది రాష్ట్ర ఎన్నికల అధికారి యొక్క వైఫల్యంగా నేను భావిస్తాను, ఒకవేళ నిజమైతే. లేదు దీనిలో నిజం లేదు, ఉట్టి ప్రచారం లేదు రవికిరణ్ గారు, నేను నిన్న మధ్యాహ్నమే ఒక కపుల్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒక్కొక్క జిల్లా నుంచి కనీసం 2-3 మాట్లాడా, ఒక 4-5 జిల్లాలు సీనియర్ ఎంప్లాయీస్, వాళ్ళు పోలింగ్ బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు అదే చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేదండి, ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, ఇది చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. ఎందుకు అని అడిగితే వాళ్ళు నేరుగా పొలిటికల్ రీజన్స్ చెప్పరు కదా. నేను వెన్ ఐ స్పోక్ టు ది లీడర్స్ ఆఫ్ డిఫరెంట్ పార్టీస్, వాళ్ళ వర్షన్ ఏంటంటే ఏం లేదు, వీళ్ళలో వ్యతిరేకత ఉంది కదా, ఉద్యోగుల్లోనూ టీచర్లోనూ వ్యతిరేకత ఉంది కదా, ఎక్కడ 3 లక్షల్లో కనీసం 2 లక్షలు వ్యతిరేకంగా పడినా మనకి నష్టమే కదా అని పాలక పార్టీ ఆలోచించి ఇలాంటి ఇబ్బంది ఆఫీసర్స్ చేత పెట్టిస్తోంది అనే మాట అన్నారు. దాని మీద ఇంకా పొలిటికల్ పార్టీసే మాట్లాడాలి. అంటే అక్కడ దాకా వాళ్ళు సెన్సిటైజ్ అయ్యారా లేదా మిగిలిన పొలిటికల్ పార్టీస్? నాకు తెలిసి జనసేన కొంత యాక్టివ్గా ఉంటుంది ఈ విషయంలో. తెలుగుదేశం ఎందుకంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్లో ఉన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఐడియా వచ్చినట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఈ యొక్క నిబంధనలు మార్పు ఏదైనా ఉంటే అక్కడ ఎన్నికల అధికారి జిల్లాకి అబ్జర్వర్లు కూడా పంపించారు, రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్లు. జిల్లా ఎన్నికల అధికారి కాదు, అబ్జర్వర్లు 2-3 కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఐఏఎస్ అధికారులు. ఇది నివృత్తి, రేపు ఓట్లు వేసేది వాళ్ళే కదా, వాళ్ళు ఓట్లు వేయాలి కదా, వాళ్ళ ఓటు వాళ్ళు పోతుంది కదా. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే వాళ్ళ ఓటు వాళ్ళు పోతుంది కదా. ఎందుకు అధికారులు వాళ్ళ ఓటు వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? ఇది ఓటర్ చైతన్యం కలిగించాలని నిర్విరామంగా కృషి చేస్తున్న అధికారులు వాళ్ళ ఓట్లు వాళ్ళు మానేసి ఉంటారని నేనైతే అనుకోను. దానిలో ఏదో ఉంది, అది ఏంటో కనుక్కోవాలి. ఒకవేళ కనుక అది అయితే అది అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదా, ఇవ్వకపోతే అబ్జర్వర్స్ ఏం చేస్తున్నారు? ఐఏఎస్ అబ్జర్వర్లు ఉన్నారు, ఐపీఎస్ అది పోలీసులు కూడా అబ్జర్వర్లు ఉన్నారు. జస్ట్ ఒకరి మీద వదులుతుంది, 2-3 అబ్జర్వర్లు. ఇంతమంది ఉన్నాయి, ఈ కన్ఫ్యూజన్ దేనికి? ఈ కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే వెంటనే నివృత్తి చేయవలసిన అవసరం. ఎందుకంటే లక్షలాది ఓట్లు కదా, ఎవరికన్నా వేసుకుంటారండి ఓట్లు. ఇప్పుడు ప్రజలు ఏమన్నా ఒక పార్టీ ఓటేస్తా అని ఎవరైనా చెప్పారు ఏంటన్నా? అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా మంది కమ్యూనిస్ట్ సంఘాలు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఓటేసుకుంటారు, అన్ని పార్టీలకు ఓటేసుకుంటారు. అంతేగాని వాళ్ళు ఏమన్నా ఒక పార్టీకే ఓటేస్తారు, ఎవరు మాత్రం ప్రిడిక్ట్ చేస్తారు? సో దీనిలో రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పేర్కొని ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నా యొక్క రిక్వెస్ట్ వాస్తవం. రైట్. శివపార్వతి గారు, ఈ అంశం మీ నోటీస్కి